హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎప్పుడు వరి కోతలు అయినా సరే గైస్, అవిట్లో నుంచి వచ్చే వడ్లు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా వడ్లే కాకుండా అవిట్లలో మనకు పొల్లు అయితే రావడం జరుగుతుంది. ఆ పొల్లుని సపరేట్ చేసుకోవడం కోసం మనోళ్ళు ఆ వడ్లని ఈ విధంగా పోస్తారన్నమాట. అప్పుడు గాలికి పొల్లు అనేది సైడ్ పోతుంది. ఒకవేళ గాలి రాలేదనుకోండి, ఆ పొల్లు సైడ్ పోదు, దాని ఎండలో నిలబడి మనోళ్ళు పోతూనే ఉంటారు అన్నట్టు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసి రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఒక చిన్న ప్రాజెక్ట్ని అయితే తయారు చేయబోతున్నాము. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఈ వడ్లు ఏవైతే ఉన్నాయో అవిటిని మనం నీడకున్నా సరే, అంతేకాకుండా ఒక క్లోజ్ షెల్టర్ ఉన్నా సరే, మనం వడ్లు పోసినట్లయితే అవిట్లో నుంచి పొల్లు సైడ్ పోయే విధంగా దాన్ని తయారైతే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది, అంతేకాకుండా అందరికీ హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ని ఏని కూడా యాజ్ యూజువల్ బయట నుంచి అయితే ఎక్కువ సామాన్లు తీసుకొస్తలేము. మా దగ్గర ఆల్రెడీ ఉన్న సామాన్లు యూటిలైజ్ అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ ఐటమ్ మనకు కావాల్సింది ఏంటి అంటే డ్రమ్. ఈ డ్రమ్ని చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థం కావచ్చు దీన్ని ఏ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసినామని చెప్పేసి. దీన్ని వచ్చేసి మేము వర్టెక్స్ కెనాన్ తయారు చేసినాం కదా, అంటే పొగ ఇట్లా రౌండ్గా వెళ్తుంది చూడండి, ఇంకొంచెం లాగా ఇడిచిపెట్టినట్లయితే. ఆ ఎక్స్పెరిమెంట్ చేయడంలో దీన్ని అయితే యూజ్ చేసినాం. ఈరోజు మళ్ళీ ఇదే డ్రమ్ని యూజ్ చేసి ఈ వడ్లు పట్టే మిషన్ అయితే తయారు చేయబోతున్నాం. ఎన్ని పైపులు అయితే అవసరం ఉంటాయి మనకు ఇప్పుడు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ మేము తయారు చేయబోయే ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే, ఒక బేస్ అయితే తయారు చేయబోతున్నాము. బేస్ వచ్చేసి ఎందుకు అంటే, ఈ డ్రమ్ని మనం గాలిలో నిలబెట్టనీకి అనమాట. ఫస్ట్ ఇది ఇక్కడ ఆగాలి, అంతేకాకుండా పైన నుంచి వాడే వడ్లని, అంతేకాకుండా పొల్లుని సపరేట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ బేస్ కావాలి కదా. సో ఈ రాడ్లని యూజ్ చేసుకొని ఒక బేస్ని అయితే తయారు చేస్తున్నాం ఫస్ట్. కరెక్టే డ్రమ్ సైజుని మెజర్ అయితే వేసుకున్నాము. ఆ తర్వాత ఫస్ట్ కింద బేస్ తయారు చేస్తున్నాము. తర్వాత 4 పోల్ నిలబెట్టి డ్రమ్ము గాలిలో ఆగే విధంగా దాన్ని సెటప్ అయితే వేసుకున్నాము. సో వీటిని అయితే బేస్ కొడుతున్నాం ఫస్ట్. కింద మన బేస్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే పని ఏంటంటే, డ్రమ్ము నిలవడానికి 3 feet హైట్కి అయితే మనం బేస్ని తయారు చేస్తున్నాము. సో ఇక్కడ ఈ హైట్లో డ్రమ్ ఉంటుంది కాబట్టి మనకు వడ్లు వేయడంలో ప్రాబ్లం అయితే కాదు. రామా 3 feet 4 మన బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన డ్రమ్ అయ్యేటట్టు ఫిట్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే ఇక పర్ఫెక్ట్గా డ్రమ్ అయితే దీంట్లో పట్టింది. ఇప్పుడు ఇది కిందికి మీది కాకుండా, కింద పడిపోకుండా దీన్ని సెట్ చేసుకున్నాం. ఓకే, మీరు చూసినట్లయితే మన డ్రమ్ వచ్చేసి దీంట్లో ఫిక్స్ అయితే అయిపోయింది. అయినా కానీ ఇది అటు ఇటు కదలకుండా ఫ్రేమ్కే ఫిక్స్ అయి ఉండొచ్చే విధంగా ఏం చేద్దామంటే, ఇవి ఏవైతే పోల్స్ ఉన్నాయో వీటికి మంచిగా మనం స్క్రూలు అయితే ఫిట్ చేసుకుందాము. సో ఈ మన బేస్ ఏదైతే ఉందో బేస్ ఒక్కటి మాత్రమే రెడీ అయిపోయింది, ఓన్లీ డ్రమ్ని అటాచ్ చేసుకోనీకి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఫ్యాన్ని అటాచ్ చేసుకోవచ్చే విధంగా సెటప్ చేయాలి. ఆ తర్వాత డ్రమ్కి ఇంకా మనం చాలా సెటప్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, దీంట్లో వడ్లు పోయొచ్చే విధంగా, అండ్ సెకండ్ సెటప్ వచ్చేసి ఏంటి అంటే, దీంట్లో పోసిన వడ్లు కిందికి పోయే విధంగా. ఆ 2 సెటప్లు అయితే వేసుకుందాము. ప్రాసెస్ వచ్చేసి సింపుల్. మీరు చూసినట్లయితే ఫ్యాన్ ఇక్కడ ఫిక్స్ అయితే అయిపోతుంది. ఈ ఫ్యాన్ తిరిగే కొద్దీ దీంట్లో నుంచి వచ్చే గాలి వల్ల పైనుంచి వచ్చే మనం వడ్లు కింద పడితే దాంట్లో ఉన్న పొల్లు వచ్చేసి బయటకైతే వెళ్ళిపోతుంది అక్కడ సైడ్. ఇప్పుడు ఫ్యాన్ నిలబడనీకి ఇక్కడ ఒక రాడ్ని అయితే కొడుతున్నాం. ఇది ఫిక్స్ ఉండాలి. ఇక ఫ్యాన్ అయితే మీరు చూడొచ్చు ఈ విధంగా ఫిక్స్ అయితే చేసుకున్నాము. ఇదే స్విచ్ బోర్డ్. ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం.
అది కింద అడ్దిక్కి పోయేది అన్నట్టున్నది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్యాన్ తిరుగుతుంది, గాలి పడదికి వస్తున్నారా, అలా వస్తుంది. దీంట్లోకైనా వచ్చే గాలి వల్ల మనకు పైన నుంచి పోసే వడ్లలో ఉన్న పొల్లు బయటకు వెళ్ళిపోతుంది. అదే గాలి వస్తుందా బాగానే, మంచిగానే వస్తుంది. ఫుల్ పెట్టాలి కావచ్చు. ఫుల్ ఉందా? ఫుల్లే ఉంది. సో గాలి అయితే ఫ్యాన్లో నుంచి పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆ పోల్ని పర్ఫెక్ట్గా వెల్డింగ్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ డ్రమ్కి నేను స్టార్టింగ్లో చెప్పిన కదా సెటప్ మొత్తం తయారు చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన బేస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. ఎవ్రీథింగ్ A to Z. దీనికి ఇంకా ఎక్స్ట్రా అటాచ్మెంట్ ఏం లేదు. జస్ట్ కింద వచ్చేసి మనకు వడ్లు పోనీకి అయితే ఒకటి రేక్ అయితే వస్తుంది, తర్వాత ఫిక్స్ చేసుకుందాము. డ్రమ్ము కూర్చోవడానికి ఫ్యాన్ సెటప్ కానీ మొత్తం బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ సైడ్ సెల్ఫ్ డ్రిల్లింగ్ స్క్రూలు కొట్టిరు కదా, మళ్ళీ ఈ నట్ బోల్ట్లు ఎందుకు ఫిట్ చేస్తారు అని చెప్పేసి చాలామంది డౌట్ రావచ్చు. ఇవి ఫిక్స్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అవి రెండు ఎగిరిపోయే ఛాన్స్ అవుతుంది. మళ్ళీ ఇవి ఇక్కడికి ఫిక్స్ చేయకుంటే డ్రమ్కి టబ్కి మధ్యలో గ్యాప్ వస్తుంది, మనం వడ్లు పోసినప్పుడు అవి కింద పోతాయి. అట్లా పోకుండా బందోబస్తు రెండు అతుక్కొని ఉండే విధంగా ఈ నట్ బోల్ట్లు అయితే ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా చాలా కూడా ఫిక్స్ చేస్తున్నారు బాగా. ఆల్రెడీ వీడియో చూసే వాళ్ళు చాలా మందికి డౌట్ అయితే వచ్చిండొచ్చు. అదేంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చిన ఇంత పెద్ద హోల్ చేసినా కదా దీనికి వడ్లు పోయాగానే ఒక్కటేసారి లోపల పడతాయి కదా అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేసుకొచ్చే విధంగా ఒక షీట్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ షీట్ని ఫిక్స్ చేస్తాము. మనం కావాలనుకున్నప్పుడు దాన్ని పెద్ద సైజులో పెట్టుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు తక్కువ సైజులో అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. అట్లుండే విధంగా ఇప్పుడు దీని అయితే ఫిక్స్ చేస్తున్నాం. దీనికి మనం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చే విధంగా మీరు చూడొచ్చు రెండు నట్ బోల్ట్లు అయితే వస్తాయి. సో ఇక్కడ రెండు నట్ బోల్ట్లకి అడ్జస్ట్ అయ్యేటట్టుగా దీన్ని అయితే మంచిగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైతలేదు కావచ్చు, దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక షీట్ని అయితే సెట్ చేసుకున్నాం కదా, ఈ షీట్ని కొద్దిగా బ్యాక్ సైడ్ దాకా కట్ చేసుకుంటాము. సో అప్పుడు ఈ షీట్ వచ్చేసి ఏంటి అంటే ఇట్లా వెనకకు ముంగటికి అడ్జస్ట్ అవుతుంది. మనకు ఎక్కువ వడ్లు పోవాలనుకున్నప్పుడు మొత్తం వెనక పెట్టుకోవాలి దీన్ని. ఈ మూల కొద్దిగా కట్ చేద్దాము. ఆ తర్వాత మనకు తక్కువ వడ్లు కావాలనుకున్నప్పుడు మొత్తం ముంగటి కన్నాం అనుకో, ఇక్కడ వచ్చేసి మనకు వడ్లు అయితే తక్కువ అవుతాయి అన్నట్టు. ఫస్ట్ దీన్ని 4 మూలలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకో బ్యాక్ సైడ్, పర్ఫెక్ట్గా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటుగా. ఇప్పుడు దీనికి మంచిగా పెయింట్ వేసుకుందాం. అదేనా రెడీయా? రెడీ. ఇప్పుడైతే మన ఫ్రేమ్కి పెయింట్ వేస్తున్నాం మొత్తం బ్లాక్ కలర్. మేము ఈ డ్రమ్ని కింది సైడ్ బొర్రలు ఇచ్చి కట్ చేసినాం కదా, ఇది మీకు అర్థం కాలే కావచ్చు ఎందుకు కట్ చేసినాం ఏం కథ అని చెప్పేసి. ఎందుకు అంటే ఇక్కడ పెట్టి మీకు చూపిస్తా ఫ్రేమ్ పైన. కమాన్. పైనుంచి వెళ్ళి మనం ఒడ్లు వస్తాం కదా, ఆ ఒడ్లు కిందికి పోయేటట్టుగా మనం ఈ డ్రమ్ని అయితే కట్ చేసినాం. ఇప్పుడు ఇట్లా కట్ చేసి ఉండే వరకు ఏమవుతుంది అంటే పైనుంచి వెళ్ళి ఒడ్లు రాగానే చక్కగా ఇలా పడితే ఆ ఒడ్లలో ఉన్న పొల్లు వచ్చేసి డైరెక్ట్గా బయటకు త్రో అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ మొత్తం సెటప్ అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ మనం చేయవలసింది ఏంటిది అని అంటే రేకుతో ఒక బేస్ని అయితే తయారు చేస్తున్నాము. ఒడ్లన్నీ డైరెక్ట్గా కిందికి దాంట్లో పడతాయి. ఆ తర్వాత దాని కింద పడకుండా సైడ్కి అయితే వస్తాయి అన్నట్టు, తట్టలు పడే విధంగా తయారు చేస్తున్నాం.
ఇవాళ దాకా మేము కష్టపడి చేతులు దయంగా తయారు చేసింది ఏంటిది అంటే ఇదన్నమాట. మెయిన్ మీరు దీన్ని ఎడ చూసుంటారు అంటే గిండిలలో అయితే చూసుంటారు, పిండి మొత్తం బయటకు రాని పెడతారు కదా. సో అదే దీన్ని ఎక్కడ ప్లేస్ చేయబోతున్నాము అంటే మీరు చూడవచ్చు, మన డ్రమ్ ఉంది కదా, డ్రమ్ కింద ఇట్లా అయితే వస్తుంది. ఇప్పుడు ఇట్లా వచ్చింది అనుకో, పైనుంచి పడే ఒడ్లు అటు ఇటు సైడ్లకు, అంతేకాకుండా కింద పడే అన్నట్టు. దీంట్లోనే పడితే డైరెక్ట్గా బయట తట్టలో పడతాయి. సో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇది ఇట్లా ఆగాలి అంటే ఫస్ట్ 2 పైపులు అయితే వెల్డింగ్ కొట్టాలి, అవి అయితే కొడాలి. సో ఇప్పుడు వచ్చేసి మీరు చూడొచ్చు, మనం ఇంతకుముందు దాకా ఇక్కడ ఒక ప్లేట్ పెట్టినాం కదా, దాన్ని అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా ఇక లాస్ట్ ఎండ్ వరకు పోయే విధంగా అయితే సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని వెనకకు ముందటికి అనుకుంటా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం పోసిన వడ్లు ఎంతవరకు కిందికి వెళ్ళాలి అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ చేస్తున్నాం. ఇట్లా అడ్జస్ట్ అవుతా ఉంటుంది అన్నట్టు. మనకి ఎన్నైతే వడ్లు పడన్నో అంతే మనం సెట్ చేసుకోవచ్చు దీంతో. మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర వడ్లు అయితే లేవు, ఆ వడ్ల దగ్గరికి పోదాము. దానికంటే ముందు ఒకసారి టెస్ట్ అయితే చేస్తున్నా, అసలు ఇది వర్క్ అయితే లేదని. దేంతో టెస్ట్ చేస్తున్నాం అంటే ఇసుకతో టెస్ట్ చేస్తున్నాము. దాంట్లోకి సన్నది కొట్టుకపోయింది అనుకో, ఆడది ఎక్కువ పని చేసినట్టు, వర్క్ అయినట్టు, లేకుంటే పని చేయనట్టే. పైరా పర్ఫెక్ట్ వర్క్ అయింది. మొత్తం దాంట్లోకి దుమ్మంతా వచ్చి మీద పడ్డది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే. ఈ ప్రాజెక్ట్ని తయారు చేయకముందుకు మీకు యాజ్ ఏ డెమోలాగా చెప్పినా కానీ అప్పుడు అర్థం కాలే కావచ్చు. ఇది వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది అంటే, పైన ఏదైతే టబ్ ఉందో దీంట్లో వచ్చేసి మనం వడ్లు అయితే పోస్తూ ఉంటామో ఆ వడ్లని డైరెక్ట్గా డ్రమ్ములో అయితే పడతాయి. సో ఇక్కడ సైడ్ ఫ్యాన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఫ్యాన్లో నుంచి వచ్చే గాలి వల్ల వడ్లలో మిక్స్ అయి ఉన్న పొల్లు మొత్తం సైడ్కి వెళ్ళిపోతుంది. ఆ వడ్లన్నీ కూడా డైరెక్ట్గా దీంట్లో పడితే దీంట్లో నుంచి కిందికి అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక తట్ట పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒక తట్టేరా ఒక తట్ట ఇక్కడ పెట్టుకుంటే దీంట్లోకి వచ్చే వడ్లు మొత్తం తట్టలు అయితే పడతాయి అన్నమాట. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అట్లా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఫ్యాన్ అయితే ఆన్ చేసిన, కొద్దిగా కింద పడడానికే పొల్లు సైడ్కి వస్తూనే ఉన్నది. జస్ట్ దాంట్లో కొద్దిగానే వడ్లుండే, అవి పడ్డా కొద్ది మీరు చూడొచ్చు పొల్లు వచ్చేసి బయటకు ఎట్లా వస్తుందో అంతా కూడా సైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక తట్టె నిండా పోద్దాం, చూద్దాం. పోయిరా తట్టెడు పొల్లు బయటకు రావాలి, మెయిన్ కాన్సెప్ట్ అది. పోయి బాయ్ మీరు ఇక్కడ చూడొచ్చు, వాడు పైనుంచి వడ్లు పోసే కొద్దీ పొల్లు మొత్తం సైడ్కి వస్తుంది అండ్ వడ్లు వచ్చేసి ఇక్కడ కింద అయితే పడుతున్నాయి. జస్ట్ వీటికి ఇట్లా అని కూడా ఆరిపోతుంది. పొల్లు వచ్చేసి ఏ మాత్రం కూడా వీటిలోకి అయితే వస్తలేదు. మీరు చూడొచ్చు ఓన్లీ వడ్లే ఇవి. పొల్లు అంతా కూడా సైడ్కి వచ్చి ఇక్కడ కింద పడుతుంది. నేను అప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థమైందో లేదో, ఇది ఏదైతే ప్లేట్ ఉందో ఈ ప్లేట్ వచ్చేసి వడ్లు లోపలికి పోతాయి కదా, అది ఎక్కువ తక్కువ వేసుకోనీకి అనమాట. ఇవరాక చిన్న ఉండే కదా, తక్కువ అయితే వేయింది. ఇప్పుడు పెద్ద పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ వడ్లు అయితే పోవడం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెట్టి పోతున్నాం అంజరా, ఫాస్ట్గా అయిపోతుంది పని.
దగ్గర ఒక సంచెడు వడ్లు వచ్చిన తర్వాత దాంట్లో నుంచి మీరు చూడొచ్చు ఎంత ఫుల్ బయటకు వెళ్ళిందో. సో ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఇక మీరు ఇక్కడనే క్లారిటీ అయితే చూడొచ్చు. ఇక 100% వర్క్ అవుతుంది. ఒక్క వడ్లిత్తి కూడా లేదు మొత్తం అంతా కూడా పొల్లు. ఇక దీనికే సపరేట్ అయితే అయిపోయింది. ఒక్కటి కూడా వడ్లిత్తి లేదు ఇలా. సో మొత్తానికి మీరు చూడొచ్చు మేము తయారు చేసిన ప్రాజెక్ట్లో ఈ విధంగా మనం వడ్లు పోసే కొద్దీ ఇక సైడ్కు పొల్లు చూడొచ్చు ఎట్లా పోతుందో. పోతనే ఉంటుంది ఇక ఇదే పని. గాలి లేదు కాబట్టి పొల్లు కూడా ఒకవేళ వచ్చినా కానీ సైడ్కి అయితే కాదు. అదే ఈ చిన్న ప్రాజెక్ట్ని యూజ్ చేసినాం అనుకోండి ఆరామ్సే పొల్లు అయితే సపరేట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ వచ్చేసి వర్క్ అయిందా సక్సెస్ అయిందా అంటే 100% సక్సెస్ అయితే కాలేదు. దీంట్లో వచ్చేసి ఒక 2 చేంజ్మెంట్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చేంజ్మెంట్ వచ్చేసి ఏంటి అంటే ఈ డ్రమ్ములు మేము బ్యాక్ సైడ్ కిందికి ఉండేలాగా సెట్ చేసినాం కదా, కొద్దిగా పైన ఉండేలాగా సెట్ చేసినాం అనుకోండి ఈ పొల్లు ఇక్కడ ఏదైతే జమ అవుతుందో ఇది మొత్తం కూడా డైరెక్ట్గా బయటకు అయితే వస్తుంది అన్నట్టు. కొద్దిగా దీన్ని కట్ చేసి కిందికి పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సైడ్ మేము ఏదైతే ఈ రేకు పెట్టినామో వడ్లన్నీ పడ్డట్టు కిందికి రానికి దాన్ని ఇంకాస్త బెండ్ చేసి అయితే పెట్టాలి. అప్పుడు డైరెక్ట్గా మన తట్టలోనే ఆ వడ్లు అయితే వాడడం జరుగుతుంది. ఈ 2 చేంజ్మెంట్స్ కనుక మనం ఈ ప్రాజెక్ట్లో వేసినట్లయితే మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 100% సక్సెస్ అవుతుంది. ఇప్పటికీ ఫెయిల్ ఏం కాలేదు. మీరు చూడొచ్చు మేము దగ్గర ఒక 3-4 తట్టాలు పోసినాము. మొత్తం కూడా పొల్లు ఎట్లా జామ అయిందో ఈ కవర్లో. ఇదంతా పొల్లే. దీంట్లో వడ్లు అంటే వడ్లు అసలు లేవు, మొత్తం పొల్లే ఇది. అండ్ వడ్లను కనుక మీరు చూసినట్లయితే ఇగో ఎవ్రీథింగ్ దీంట్లో ఒక్క గింజ కూడా పొల్లు అయితే లేదు. మొత్తమే పొల్లు లేకుండా ఇంత మంచిగా అయితే గైస్ మనకైతే ఈ వడ్లు అనేవి వస్తుంది. సో మొత్తానికి ఇది మేము తయారు చేసిన వడ్లు పట్టే మిషన్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరే. ఆల్రెడీ అసలు చెప్పండి చాలా ప్లేసెస్లో ఈ పొల్లు పట్టే మిషన్లు అయితే వచ్చినాయి. ఆల్రెడీ జల్లి పట్టే మిషన్లు అంటారు మా సైడ్ అయితే. కాకపోతే ఇంకా కొన్ని ప్లేసెస్లో కూడా ఈ పొల్లు పట్టే మిషన్లు అవైలబుల్గా లేవు. అంతేకాకుండా అవిటిని నార్మల్ మనం ఏదైతే స్టార్టింగ్లో మీకు చూపెట్టినో అదే ప్రాసెస్ని యూజ్ చేసి పడుతారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళు 3 ఫేజ్ మోటార్ని యూజ్ చేసి ఆ వడ్లు అయితే పడతారు. అది వచ్చేసి కొద్దిగా ప్రమాదకరం. కాకపోతే మనం ఈ ఫ్యాన్ని యూజ్ చేసి సింపుల్గా ఫుల్ సేఫ్టీతోని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు. ఒక్కలే ఉన్నా సరే జస్ట్ ఆ ఫ్యాన్ కట్గా ఆన్ చేసి ఆరామ్సే వడ్లు అయితే పట్టుకోవచ్చు. సో మేము తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.